హలో అందరికీ. ఈరోజు మన కిచెన్‌లోన ఉగాది స్పెషల్‌గా అందరి కోసం చింతపండు పులుపుతోని పులిహోర చేశానండి. సూపర్‌గుంటుంది కదా! ఈ చింతపండు పులిహోర అనేది నాకైతే చాలా ఇష్టమండి. చాలా బావుంటుంది కదా! చాలామంది తినే ఉంటారు కదా! బాగోకపోవడం ఇంకేముంది, చాలా బావుంటుంది కదా! మీకే తెలుస్తది కదా! ఈ లెమన్ రైస్ కన్నా ఈ చింతపండు పులిహోర తింటే చాలా బావుంటుందండి. ఈ ఉగాది స్పెషల్‌గా ఈ పులిహోర ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్‌గా తక్కువ టైంలో అయిపోతుంది. మరి ఎలా చేశాననేది వీడియోలోకెళ్ళిపోదామా? వీడియో లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకోనండి. 3 గ్లాసులకి 6 గ్లాసులు వాటర్ అనేది వేసుకొని ఇలాగ ఉడికించుకుంటున్నాను. ఆ వీడియో అనేది స్కిప్ అయిపోయింది. ఇలా ఉడికించుకున్నప్పుడు చూడండి ఉడుకుతుంది కదా! మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అట్టేస్టర్ అనేది పెట్టుకోనండి. ఇలా ఉడికించుకున్నప్పుడు మనం పసుపు అనేది నేనైతే 1:30 పసుపు ఇలా వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఉడుకుతున్నప్పుడు పసుపు వేసుకోవాలి. ముందే వేసుకుంటే బాగోదు. ఇలా ఉడుకుతున్నప్పుడు వేసుకుంటే పసుపు అనేది బాగా పడుతుంది. చూడండి అట్టేస్తారు కదా ఇట్టామో వాటర్ అన్నీ ఇంగిపోయాయండి. ఇప్పుడేంటి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పెద్ద ప్లేట్‌లోకి రైస్ అనేది తీసుకుందామండి. నేను ఇందులోనైతే సాల్ట్ అయితే వేసుకోలేదు. ఈ చల్లారడం కోసమని రైస్ మొత్తము ఒక ప్లేట్‌లోనికి ఇలా తీసుకుంటున్నాను. ఇలా తీసుకోవాలండి రైస్ మొత్తము. ఇప్పుడు ఇలా తీసుకున్నాం కదా! ఇది బాగా చల్లార్చాలి కదండీ! ఒక 5 నిమిషాలు బాగా చల్లారాలి ఇది మొత్తము. ఒక 5 నిమిషాలు 10 మినిట్స్ చల్లారితే బావుంటుంది. ఇప్పుడు మనము ఇందులోనికి అల్లము చిన్న చిన్న ముక్కలుగా నేనైతే అల్లం వేసుకోనండి. కొంచెం పచ్చిమిర్చి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల చాలా బావుంటుందండి. ఈ పులిహోర అనేది నేను మా అక్క దగ్గర అయితే నేర్చుకున్నాను. మా అక్క చేసిన పులిహోర అయితే నాకు చాలా ఇష్టమండి. మా అక్క దగ్గర చూసి నేర్చుకోవడం వల్ల ఈ అల్లము చిన్న చిన్న ముక్కలుగా వేశాను. అల్లం వేయడం వల్ల చాలా బావుంటుంది. ఇలాగ మీరు ఎప్పుడైనా వేశారా? ఒకసారి వేయకపోతే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇలాగ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడేంటే నేను ఇంత చింతపండు తీసుకోయానండి. ఇది బాగా వాష్ చేసుకోవాలి. 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ అనేది నానబెట్టుకోవాలండి. ఈ చింతపండు మనకు పులుపు కావాలి కదా! అందుకోసం ఈ చింతపండుని బాగా నానబెట్టుకొని చూడండి ఇది ఇలా నానింది కదా! ఇప్పుడు మనమేంటి దీన్ని బాగా వాటర్‌లో వేసుకొని బాగా పిసకాలి. ఇప్పుడు ఇది పిసికాం కదా! వేరే గిన్నెలోనికి కళాయిలోనికి తీసుకోవాలండి. చింతపండు వాటర్ అనేది వడగట్టుకొని తీసుకోవాలి. ఈ వాటర్ మొత్తము చూడండి వాటర్ ఎంత నేను చింతపండు పులుపు వచ్చిందండి. ఇది వడగట్టుకోం కదా! ఇప్పుడు స్టవ్‌లోన ఇది బాగా మరిగించుకోవాలండి ఈ పులుపుని. చింతపండు పులుపుని. ఇది బాగా మరగాలండి. ఇందులోనికి నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. 2:30 సాల్టు. 3 గ్లాసుల బియ్యానికి 2:30 సాల్ట్ వేసుకోను. మీకు తగినట్టుగా మీరు కూడా వేసుకోవచ్చు. నాకైతే తగినట్టుగా సాల్ట్ అనేది ఇలా వేసుకున్నాను. చూడండి చింతపండు పులుసు బాగా ఇంకిపోయింది కదా! ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. పెనం పెట్టుకొని పెనం బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర హాఫ్ కప్పు, ఆవాలు హాఫ్ కప్పు, మినపప్పు హాఫ్ కప్పు, పలుకులు శనగపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి బాగా వేగాలి కదా! అలాగైతేనే చాలా బావుంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. కరం కరం అవుతుంది. ఇవి వేగాయి కదండీ! ఇప్పుడు పులిహోరలోనికి ఇప్పుడు ఇలాగ వేసుకోవాలి మొత్తము. చూడండి ఇలాగ మొత్తం ఒకేసారి వేసుకొని నేనైతే ఇలా కలుపుకున్నాను. ఇలా వేసుకొని కలుపుకోవాలండి. ఇలా అయితే అవి కరుం కరుం అవుతూ చాలా బావుంటాయండి పోపు దినుసులు అనేది. నాకైతే చాలా ఇష్టమండి పులిహోర అనేది. చూడండి ఇది బాగా కలిసింది కదా! ఇప్పుడేంటో మనము పులుపు అనేది వేసుకోవాలండి. చింతపండు పులుపు. ఇందాకల మరిగించుకోయాం కదా! ఇప్పుడు పులుపు అనేది ఇలా వేసుకోవాలి మొత్తము. ఇలా వేసుకొని కలుపుకోవాలండి.
బాగా కలిసినంత వరకు బాగా కలుపుకోవాలి దీన్ని. అప్పుడే పులుపు చాలా బావుంటుందండి. నేనైతే ఇంగు వేసుకోలేదండి. ఇంగు వేసుకోకుండా చేశానండి చింతపండు పులిహోర. చాలా బావుంటుంది ఇంగు వేయకుండా చేస్తే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా నాకు ట్రై చేసి కామెంట్ చేయండి. చాలా బావుంటుంది. ఈ ఉగాదికి ఈ పులిహోర చేసుకొని తింటే సూపర్‌గుంటుంది. చింతపండు పులిహోరే కాకుండా మామిడికాయ పులిహోర కూడా చేయండి. చింతపండు బదులుగా మామిడికాయ ఏసి చేస్తే చాలా బావుంటుంది ఈ ఉగాదికి. కాకపోతే మాకిక్కడ మామిడికాయలు దొరక్క చింతపండు పులిహోర చేసాము. ఈ డేరాడూన్‌లోన అంతగా ఏటి అవైలబుల్‌గా ఉండవండి. అందుకోసమని ఇలా చేశాను. చూడండి ఎంత బావుందో. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారనుకుంటున్నాను. చాలా బావుంటుంది. మా బుడతడైతే చాలా ఇష్టంగా తిన్నాడు. చాలా బావుంది. మీరు కూడా ట్రై చేయండి. చిన్న పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చింతపండు బదులుగా మామిడికాయ ఏసుకోండి. సూపర్‌గా ఉంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.